శ్రీమాత్రే నమః. ఇంట్లో పూజలో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి తోక మొత్తం తీసేసి శుభ్రం చేసి, అంటే కొన్ని ఏసులు వేళ్లాడుతూ ఉంటాయి పీచు, వాటన్నింటినీ కూడా శుభ్రం చేసేసి నైవేద్యం పెట్టాలి. ఎప్పుడూ కూడా ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు తోక ఉంచి నైవేద్యం పెట్టకూడదు. మొత్తం శుభ్రం చేసి తోక మొత్తం పీకేయాలి. పీకేసి శుభ్రం చేసి నైవేద్యం పెట్టాలి. అలాగని కొబ్బరికాయ కొట్టడానికి ముందే కొంతమంది తోక పీకేస్తుంటారు, అది కూడా పనికిరాదు. తోకతో కొట్టాలి, కొట్టిన తర్వాత తోక తీసేసి శుభ్రం చేసి నైవేద్యం పెట్టాలి. గుర్తుంచుకోండి. జయం శ్రీమాత్రే నమః. ఇంట్లో పూజలో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి తోక మొత్తం తీసేసి శుభ్రం చేసి, అంటే కొన్ని ఏసులు వేళ్లాడుతూ ఉంటాయి పీచు, వాటన్నింటినీ కూడా శుభ్రం చేసేసి నైవేద్యం పెట్టాలి.